లవ్ 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 అంటారు. ఏంటి లవ్ అంటే ఏంటి? వాట్ ఈజ్ లవ్? ప్రేమ అంటే ఏంటి అసలు? ఏం చెప్పగలరు? ఏం చెప్పలేరు. ప్రేమ అంటే ఒక కవి ఎలా అంటున్నాడు, ఏంటి చెప్పినా వాడికంటే గాల్లో తేలినట్టుందండి. అదే ప్రేమ అంటారు. పచ్చవాతం లేదా పచ్చరోగం ఏదో అంటారు. Use earphones for better experience. సంసార జీవితాల్లో యజమానులుగా ఉన్నవారులారా, మీ పిల్లలు జాగ్రత్త. మన పిల్లలే అనుకున్న ధీమా వ్యక్తం చేయకండి. ఈ టెక్నాలజీ కాలంలో మీరు ఇస్తున్న సెల్ ఫోన్స్ ఏవైతే ఉన్నావో, మీరు కొంటున్న కంప్యూటర్స్ ఏవైతే ఉన్నావో, ఈ నవతరం ఏకముగా పోతున్నప్పుడు తల్లని లేదు, చెల్లని లేదు, అక్కని లేదు, సంఘ విశ్వాసాన్ని లేదు, వాడికి ఏమి కనబడో. వాడికి కనబడేది ఒకే ఒక్కటి, నా రొంపుని నేను ఎలా తీర్చుకోవాలి, ఆ రొంపులోనికి నేను ఎలా ప్లాన్ చేయాలి, ఆ కామాన్ని నేను ఎలా తీర్చుకోవాలి. అదే వాడి కుతూహలం. రోజు పేపర్లో చదవండి, తల్లి మీద దాడి. పేపర్ తిరగేయండి, చెల్లిని చెరిచిన అన్న. మరలా పేపర్ తిరగేయండి, భర్తను చంపిన భార్య, భర్తను మోసం చేసిన భార్య, భార్యను చంపిన భర్త. ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి? పెంపకం తేడా, వాతావరణం తేడా, జీవితాల్లో సరి అయిన నడవడిక లేకపోవడం. ఈ దెబ్బల మీద దెబ్బల మనుషులు కుటుంబాలకి ఎందుకు తగులుతున్నాయంటే దేవుని మాట మనిషి వినకపోవడం. ఇది ఖచ్చితం. ఎలా ఉంటారు తెలుసా? స్టూడెంట్స్ ఇక్కడ కూడా ఉంటారండి, మీకు కనిపించరు. మన పిల్లల కొరకు ఎన్నో కళలు కానీ పట్టణాలకు పంపిస్తాం. నా కొడుకు హైయెస్ట్ సిటీలో చదువుతున్నాడండి, మంచి ర్యాంక్ వచ్చిందండి, ఇంజనీర్లు కదా. వాళ్ళు ఎలా తీసుకుంటారు తెలుసా? గంజాయి మాకు దొరుకుతుంటారు అప్పుడప్పుడు. మేము మొన్నటి వరకు నేను ర్యాపిడ్ ఫోర్స్లో పనిచేసేవాడిని, ఇప్పుడు లాండ్ ఆర్డర్కి వచ్చాను. ఆ ర్యాపిడ్ ఫోర్స్లో రైడ్ చేస్తున్నప్పుడు పొడవైన గొట్టాలు తీసుకుంటారండి. గొట్టాల గ్లాసులో డిజైన్ చేస్తారు. ఆ పైన వాడు అగ్ని వెలిగించి కింద నీళ్లు పోసి మధ్యలో గంజాయిని దించి దానికి కొంచెం ఫ్లేవర్ కలిపి ఆ మధ్యన గొట్టం పెట్టి దాన్ని గుప్పని లాగుతుంటే వాడు మైండ్ ఎక్కడో తేలుద్దట. సాల్ట్ ఉంటుంది చూసారు, సాల్ట్ ఇలా ఉంటుంది, ఒక మత్తు పదార్థం. దాన్ని ముక్కులో పెట్టుకుని పీలుస్తుంటారు. ఇంకా విచిత్రం ఏంటి చెప్పనా? వీరికి తిక్క సరిపోదని సిజరింగ్ చేస్తుంటారే పిల్లలు పుడుతున్నప్పుడు. ఆడపిల్లలకి, తల్లులకి, ఈ తల్లులకి పొట్ట కట్ చేసి పిల్లలను బయటకు తీస్తున్నప్పుడు మత్తిస్తుంటారు చూసారా, స్పిరిట్. దానిలో కొంచెం డోస్ ఎక్కువ ఉంటుంది. దాన్ని ఏం చేసుకుంటారు తెలిసి, ఇలా నరం మీద కొట్టుకొని నరం బయటకు వచ్చిన తర్వాత వాడు ఇంజెక్షన్ వాడే చేసుకుంటాడు. చదువుతున్న పిల్లలు ఈరోజు ప్రతి ఒక్కరూ ఇందులోనికి జోగుతున్నారు. మీకు తెలియదు ఆ విషయం. ఇంట్లో వస్తువులు కనబట్టలేదు, ఇంట్లో డబ్బులు కనబట్టలేదు, ఇంట్లో ఉంగరాలు కనబట్టలేదు, ఇంట్లో ఏదో జరుగుతుందంటే జాగ్రత్త, నీ పిల్లలు గాడి దప్పుతున్నారన్నమాట. పిల్లల గురించి ఎన్నో చెప్పుకుంటామండి. తల్లిదండ్రులు ఎలాంటి మాటలు వినకూడదో మన కొరకు అలాంటి మాటలు వింటారు. పరుగున ఒకడు వస్తాడు, ఇదిగో నీ కొడుకంట కదా. ఆ ఈది చివర వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఏం చేస్తాడంటే వాడు చక్కగా చదువుకుంటున్నాడు అంటాం మనం. ఏం చేయడం ఏంటి? సిగరెట్ల మీద సిగరెట్లు లాగుతున్నాడు చూడు అంటారు. సిగరెట్లు కాల్చడం ఈ యంగ్స్టర్స్కి ఫ్యాషన్ అండి. ఎవరైనా ఉంటే రహస్యంగా కాల్చేవారులారా జాగ్రత్త. యంగ్స్టర్స్ సిగరెట్లు కాల్చడం అంటే ఫ్యాషన్. అది ఫ్యాషన్ అండి. మందు కన్నా వేగముగా జీవితాన్ని దెబ్బతీసేది ఏంటో చెప్పనా? స్మోకింగ్. అంతర్గత అవయవాల్ని ఆర్చి పాడేస్తుందండి, ఆరిపోతాయి అవయవాలన్నీ. ఈ దవళ్ళు ఉంటాయి, ఈ శంకులు అంటారు చూసారు, ఇవి అంటికి పోతాయి. ఈ లోనున్న రుచి గుళికలు ఉంటాయి చూసారా, ఇవి ఆవిరైపోతాయి. లోనున్న అవయవాలు ఉంటాయి చూసారు, రొమ్ములు, వెంటికి పోయి ఎముకలు అన్నీ బయటకు కనబడతాయి. తీసుకెళ్ళి హాస్పిటల్ బెడ్డ మీద పడేస్తారు చూడండి. అప్పుడు చచ్చాడా బతుకున్నాడు లేకుండా స్కెల్టన్లా కనబడుతుంటాడు. అప్పుడు చెప్పు పోజ్ ఎలా ఉందో. సిగరెట్ కాల్స్తున్నప్పుడు ఇస్తున్న స్టిల్ అక్కడ కనబడదు. ఎప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి బతకడని చెప్తారు కదా, అప్పుడు బిల్లు వేస్ట్ అని ఎక్కడ పడేస్తారు? బాడీని తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో పడేస్తారు. అప్పుడు కొట్టు పోజ్ ఎలా ఉందని. ఎలా ఉంటుంది? చచ్చిన శవంలో ఉంటావు. అప్పుడు చేతనైతే ఆరోగ్యం నిలబెట్టుకోవడంలో కళ జీవించు, చేతనైతే ఫిట్నెస్ మెయింటైన్ చేయడంలో కళ జీవించు, అవయవాలు పాడు చేసుకోవడంలో కాదు. ఎంత దారుణంగా దిగజారిపోతున్నారు చూడండి. మీ కూతురు అంట కదండి,
బీర్లు బట్టి తిరుగుతుంది తెలుసా అంటారు. తల్లిదండ్రులు గుండెలు ఏమైపోతాయండి. అరే మా కూతురు అట్లా చేయదండి ఫోటో చూపించమంటావా అని అడుగుతారు. న్యూస్ మీడియా వచ్చిన తర్వాత, సోషల్ మీడియా డెవలప్ అయిన తర్వాత ఏ నీచ కార్యమైనా వెంటనే సమాజంలోకి వస్తుంది. గొప్పలకి తప్పులు చేస్తున్న రోజులండి ఇవి. గొప్పలకి తప్పులు చేసి వారే వీడియో తీసుకుని వారే అప్లోడ్ చేసి ఇలా చేస్తున్నారు. షారుఖ్ ఖాన్ కొడుకు ఉన్నాడు కదా, బాలీవుడ్ నటుడు. తన కొడుకు ఎంత దారుణానికి దిగజారిపోయాడంటే, వేరొక నిర్మాత యొక్క కూతుర్ని చెరుస్తూ వాడే వీడియో తీసుకుని, చాలా సంవత్సరాలు అయింది ఇది, వాడే వీడియో తీసుకుని వాడే అప్లోడ్ చేసుకుని వాడి ముఖాన్ని వాడే హైలైట్ చేసుకుని ఇలా చెప్తున్నాడు, ఐఎమ్ హీరో అని. నగ్నంగా. ఎప్పుడో జరిగింది ఇది, నమ్మలేము ఇలాంటివి. ఏంటి ఇలా తయారవుతున్నారు యూత్ అంటే దానికి ఒకే ఒక్క కారణం, మన కుటుంబాలలో దైవికమైన భయం లేకపోవడం, మన కుటుంబాల్లో దేవుడి కేంద్ర స్థానముగా ఉండకపోవడం. వెళుతున్నాం వస్తున్నాం, నా పిల్లలే వెళుతున్నారు వస్తున్నారు, చక్కగా పాటలు పాడుతున్నారు అనుకున్నామే తప్ప వీళ్ళకి మెల్లగా కొన్ని అలవాటు అవుతున్నాయన్న సంగతి మనం మర్చిపోతున్నాం. స్నేహాలు ఎలా అలవాటు అవుతాయి చెప్పనా? ఒకరోజు ఒక సామెత ఉండేది పూర్వం. 6 నెలలట ఒకడుతో ఉంటే ఏమవుద్దట, వీడు వాడవుతాడని చదువుకున్నాం, విన్నాం. ఈరోజు లేటెస్ట్గా శాస్త్రం ఒక సంకేతం ఇచ్చింది. 6 నెలలు అవసరం లేదట, 20 రోజులు ఒక్కడితో నువ్వు ఉంటే వాడిలా నువ్వు అయిపోతావట. వాడి అవలక్షణాలన్నీ మనకు వస్తాయట. బైబిల్ అందుకే చెప్తుంది, దుష్ట సాంగత్యము మంచి నడవడికి చెరుపు. బైబిల్ నీతి సూత్రాలు మాత్రమే అనుకోకండి. బైబిల్ మన జీవితాలను ఉద్ధరించే దేవుని యొక్క మాట. ఎందుకు అలా తయారవుతున్నారు పిల్లలంటే, వారికి నేర్పించవలసిన భయం మనం నేర్పించట్లేదు. వాడు పుట్టినప్పుడు నేర్పించేస్తామండి. వాడికి ఏమి నేర్పిస్తాం? నువ్వు బాగా చదువుకొని బాగా పెద్ద ఉద్యోగం అయిపోయి మన ఊరంతా ఆశ్చర్యపోయేలా పెద్ద కారేసుకు రానన్నా అని చెప్తాం. ఇంకా మనం ఏం నేర్పిస్తాం అంటే, నువ్వు ఇంజనీరువో డాక్టర్వో యాక్టర్వో అయిపో వద్దంట్లా. కానీ విలువల్లో పెంచు, దేవుని యొక్క భయంలో పెంచు. బైబిల్ ఏమని కమాండ్ చేస్తుందో తెలుసా సమాజాన్ని? దేవోక్తి లేని ఎల్ల జనులు కట్టులేక తిరుగుదురు. మనుషునికి దేవుని యొక్క భయం లేకపోతే వాడి స్వేచ్ఛకి అదుపు ఉండదు. ఇక ఇటీవల కాలంలో ఒక ఎమ్మెల్యే కొడుకు అనుకుంటా చనిపోయాడు, మీరు చూసారు వాట్సాప్లో. వాడికి 500cc బైక్ కొనిచ్చారు. ఫారెన్ బైక్స్ అండి అవి. మన రోడ్లు ఎలా ఉంటాయి? ఎన్ని గవర్నమెంట్లు మారినవని మన రోడ్డు అలానే ఉంటుంది. ఎన్ని ఓట్లే నువ్వెంత ఆశించు, మన రోడ్లు బాగుపడవు. ఒక్కసారి మీరు ఫారెన్ ట్రిప్ వేసి మరలా ఇండియాకి రండి, మన దేశం ఎన్ని సంవత్సరాలుగా అవుద్దో ఎట్లా అనుకుంటాం. జరుగుతుంది. మీరు గల్ఫ్ దేశాలకు వెళ్ళి రండి, ఒక 100 ఏళ్ల తర్వాత మన దేశం ఎలా అవుద్దా అంటే కలది అవ్వదు. ఈ కుటిల రాజకీయాల మధ్య, ఈ రొంపు మధ్య మన దేశం నాగరికతకి రాదు, డెవలప్మెంట్ ఉండదు. అలాంటి డెవలప్మెంట్ లేని ఈ రోడ్ల మీద డబ్బు బాగా ఎక్కువైపోయి 500cc బైక్ కొనిచ్చాడు కొడుక్కి. కొనిస్తే వాడు ఎలా డ్రైవ్ చేశాడు తెలుసా? వాడు కొట్టిన వేగానికి కనబడుతున్న టెలిఫోన్ ఫోన్ ఒకటి ఉంటే దాన్ని కొట్టాడండి. దాన్ని కొట్టేసరికి సైడ్ అంతా ఊడిపోయింది. మేకను కోస్తారు చూసారు ఒక పక్కన, అలా మేకను కోసినట్టు వాడు సైడ్ అంతా పడిపోయింది. రక్తపు చుక్క కూడా బయటికి రాకుండా మాంసం ముద్ద అయిపోయింది. ఎవరు చేసిన తప్పది? తండ్రి. ఒక్కటా రెండా మన పిల్లలను పాడు చేసే పనులు? మనం అతి ప్రేమను ఎక్కువిచ్చి వాడు అడిగిన దానికన్నా ఎక్కువిస్తాం మనం. అదే మనం చేసే తప్పు. మనం ఇచ్చే ఫ్రీడమే వారి కొమ్ములు తెస్తుంది. ఆ కొమ్ములే మన జీవితానికి పెనుముప్పులై కూర్చుంటాయి. రూబేను తప్పు చేయడానికి కారణం ఎవరని అడిగితే నేను చెప్తాను డైరెక్ట్గా, మొహమాటం లేకుండా. నువ్వు చూపించవలసిన భయభక్తులు వాడికి నేర్పించలేదు యాకోబు. వాడు పెరుగుతున్నప్పుడు సరి అయిన నడవడికి వాడికి నేర్పలేదు. నువ్వు ఎంతసేపు రాహేల్ అని తిరిగితే వీడు ఎలా పెరుగుతాడు? ఎలానే పెరుగుతాడు. నువ్వు ఎంతసేపు నీ యొక్క లౌకికమైన సంతోషాలే చూసుకుంటే నీ పిల్లలు ఎలా పెరుగుతారు? ఎలానే పెరుగుతారు. వాళ్ళకి ఎందుకు భయభక్తులు రాలేదు? నువ్వే తల్లిదండ్రులుగా మనమే. ఈ మధ్యకాలంలో ఏం నేర్చుకుంటుందండి ట్రెండ్? ఏం మాట్లాడుతున్నారు చెప్పండి?
లవ్ 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 అంటారు. ఏంటి లవ్ అంటే ఏంటి? వాట్ ఈజ్ లవ్? ప్రేమ అంటే ఏంటి అసలు? ఏం చెప్పగలరు? ఏం చెప్పలేరు. ప్రేమ అంటే ఒక కవి ఇలా అంటున్నాడు, ఏంటి చెప్పినా వాడికంటే గాల్లో తేలినట్టు ఉందండి. అదే ప్రేమ అంటే. అది పచ్చవాతం లేదా పచ్చరోగం ఏదో అంటారు దాన్ని. నీకు షుగర్ బీపీ వచ్చేస్తే అలా ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు మనకు లో బీపీ వచ్చేసింది అనుకోండి, అప్పుడప్పుడు టాయిలెట్కి వెళ్ళినప్పుడు, మోషన్కి వెళ్ళినప్పుడు కొంతమంది కళ్ళు తిరిగి పడుతుంటారు. ఎందుకు? వాడికి ఎనర్జీ తగ్గుతుంది. నీకు కూడా అలానే ఉంది. ఎలా? ప్రేమలో పడితే గాళ్ళు అంటే మోషన్కి వెళ్ళినప్పుడు, టాయిలెట్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట నీకు, అంతేనా? వాళ్ళకి ఎలా వాళ్ళ భావ వ్యక్తీకరణ చూడండి. ఎండాకాలం వాడికి ఎండాకాలంలో లేదంటే మరి ఎలా ఉంది? వర్షాకాలంలో ఉంది. ఇదేం రోగం? అదే మాయ రోగం. దీన్ని ఎలా పెట్టేసుకుంటారంటే ఈ మధ్యకాలంలో ఈ సినీ ఇండస్ట్రీ వచ్చిన తర్వాత, బాగానండి, ఈ సినిమా ఇండస్ట్రీ వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళైన వారిని కూడా ప్రేమిస్తున్నామన్న పదం పెడుతున్నారు. చాలా తప్పది. పెళ్ళిళ్ళైన వారితో కూడా అక్రమ సంబంధాలు పెట్టుకొని దానికి వీరు తెగిలిస్తున్న లైన్ ఏంటో తెలుసా? ట్యాగ్ ఏంటో తెలుసా? లవ్. బాలీవుడ్ నుండి టాలీవుడ్కి దిగుమతి అయింది, టాలీవుడ్ నుండి యంగ్స్టార్స్కి వచ్చేస్తుంది ఇదంతా. ఆంటీ నేను లవ్ చేస్తున్నాను అంటున్నాడు. పిచ్చి మాటలు, అయ్యే మాటలు. ఒకప్పుడు లవ్ అంటే యంగ్స్టార్స్ చూశారు, ఇప్పుడు పెళ్ళైన వారు కూడా పిచ్చి పనులు. 498 కేసెస్ ఉంటాయి చూసారా? వరకట్న సంబంధమైన కేసుల్లో క్లాజు సెక్షన్ చేసి ఎడదీసి రాస్తే అందులో వచ్చే మ్యాటర్ ఏంటో చెప్పన, అన్ని అక్రమ సంబంధాలు గొడవలే. ఇవే కుటుంబాలు కుప్పకూలిపోవడానికి కారణం. ఇవే యంగ్స్టర్స్ దెబ్బతినడానికి కారణం. వాడు గుండెల్లో లెగుస్తున్న ఆ సెగలు ఏంటో వాడు అర్థం చేసుకోలేకపోతున్నాడు. పచ్చిగా మాట్లాడంటే ఒక మాట చెప్తాను మీకు, వినండి. నా కోరికలు లెగుస్తున్నాయంటే నన్ను ఊరికే ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు. దాని అర్థం ఏంటో చెప్పిన, పెళ్లి వయసు వచ్చిందని నాకు సంకేతం. అంతేగాని తప్పు చేయమని కాదు. నువ్వు అంతగా ఉండలేని బలహీనుడు అయితే పెళ్లి చేసుకో. నువ్వు అంతగా ఉండలేని బలహీనుడు అయితే మీ పేరెంట్స్కి చెప్పు, నేను పెళ్లి చేసుకుంటాను డాడీ అని. అలా కాకుండా అడ్డంగా వెళ్ళిపోతాను, ఎవరిని పడితే ఏది పడితే అది చేస్తానంటే వీరు ఊరుకున్నా, సమాజం ఊరుకున్నా, చట్టం ఊరుకున్నా, దేవుని యొక్క ఆజ్ఞ ఊరుకోదు. గద్దిస్తాడు 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 గద్దిస్తాడు. ఎన్నిసార్లు గద్దించినను విననొల్లనే వాడు హఠాత్తుగా మరణమైపోతాడు. వ్యభిచారం చేస్తున్న వారిని చూస్తూ ఊరుకుంటానా అని అడుగుతున్నాడు బైబిల్ దేవుడు. కామం జరిగిస్తున్న వారిని చూస్తూ ఊరుకుంటానా అని అంటున్నాడు సైన్యములకు అధిపతియగు యెహోవా. కామ వికారమైన భంగిముల్లో ఉల్లసించే వారిని నేను ప్రతిదండన చేయకుందునా అంటున్నాడు దేవుడు. ఎవరు ఏం అనరనుకోకండి. ఈరోజు అనరు, రేపు అనరు, ఒకరోజు చూస్తాడు దీర్ఘశాంతంతో, 2 రోజులు చూస్తాడు. ఇదే జీవితంగా నువ్వు అలవాటు చేసుకుంటే తుంచేస్తాడు దేవుడు.